తమకు కలిగిన వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి దేవుని కొరకు ఆత్మల భారంతో పరిగెత్తారు. ఇంగ్లాండ్ తదితర ప్రాంతాలకు వెళ్ళి చదివాడు సహోదరులు భక్త సింగ్ గారు. కానీ అక్కడ బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ని చించి కాల్చినటువంటి అనుభవం కలిగి ఉన్నవాడు తర్వాత దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది ఇండియాలోకి అడుగు పెడతానే విశ్వాసిగా అడుగు పెట్టాడు. తండ్రికి లెటర్లు రాసేవాడు యేసుక్రీస్తు గురించి. వచ్చినాక చూద్దాం వాళ్ళ అబ్బాయి సంగతి అనుకున్నాడు తండ్రి. ఇండియాకి వచ్చినాక కొడుకున్నాడు. అక్కడ ఏదో వేరే దేశాల్లోకి వెళ్ళి చదువు కోసం వెళ్ళి అక్కడ ఏదో యేసుప్రభు అది ఇది అన్నావు. ఓకే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చావు. మన ప్రాంతంలో యేసుప్రభుని అంగీకరిస్తే యేసుప్రభు నమ్ముకుంటూ వెళ్ళేస్తారు, ఒప్పుకోరు, అసహించుకుంటారు, తెలుసు కదా. కాబట్టి యేసుప్రభుని విదేశాల్లో నువ్వు తెలుసుకున్న యేసుప్రభుని విదేశాల్లో వదిలేసేయి. ఇక ఇండియాలో మన సంబంధిగా నువ్వు ఉండాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, తండ్రి నానా శ్వాస తీసుకోకుండా మనిషి బ్రతకగలడా అంటే బ్రతకలేడు, చచ్చిపోతాడు. యేసు లేకుండా నేను కూడా బతకలేను, యేసు లేకుండా నేను కూడా బ్రతకను. అరే నిన్ను విదేశాలకు పంపించింది ఎందుకు కుమారుడా? చదువుకొని మంచి భవిష్యత్తు పొందుతావని, అంతేగాని ఎట్లాగైపోతావని కాదు తండ్రి బాధ. కానీ కొడుకు ఏం చెప్తున్నాడు? లేదు లేదు, అన్నిటికంటే ఉత్తమమైన చదువు దేవుడే, యేసయ్యే. ఆయనకి మించినటువంటి జ్ఞానం లేదు, ఆయనకి మించిన దైవం లేదు, ఆయనకి మించిన ప్రేమ లేదు. జీవితంలో ఏదన్నా చేస్తే ఆయనకి మించినటువంటి కార్యం ఇంకొకటి ఏది లేదు. కాబట్టి నాకు ఆయనే ఆయనే ఆయనని పిచ్చోళ్ళ మాట్లాడుతూ ఉంటే తండ్రి అసహించుకొని విసర్జించి వెళ్ళిపోయాడు. తండ్రి విసర్జించాడు కుమారుణ్ణి, భార్య విసర్జించింది, తోడబుట్టిన వాళ్ళు విసర్జించారు. ఒక దశలో చివరికి సహోదరులు భక్త సింగ్ గారు కన్ను మూసినప్పుడు సైతం కుటుంబ సభ్యులందరూ గ్యాదర్ అవ్వలేదు. భార్య కొడుకు కూడా ఉన్నారు ఆయనకి, భార్య కూడా లోబడలేదు, రాలేదు. అయినా సరే అన్నిటినీ కోల్పోయి అందరినీ వదులుకొని ఒక్కడే 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 ఆ హిందీ ఇంగ్లీష్ మాట్లాడతాడు. తెలుగు తక్కువ, తమిళ్ తక్కువ, మలయాళీ తక్కువ, కన్నడ తక్కువ, ఏం లేదు, అలా ఆ భాష తెలియదు. హిందీ ఇంగ్లీష్. పంజాబ్ ప్రాంతం వాడు కదా. దేవునికి స్తోత్రం. లక్షలాది ఆత్మల మీద చెరగని ముద్ర వేశాడు సహోదరులు భక్త సింగ్ గారు. వీధి సువార్త ప్రకటనల దగ్గర నుంచి, కూటాల దగ్గర నుంచి చిన్న చిన్న గుంపులు చిన్న చిన్న గుంపులు చిన్న చిన్న గుంపులు ప్రతి ప్రాంతంలో ఉంటాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు వాటన్నిటిని అక్కడ పడేసి వచ్చారు సేవకి. దైవజనుడితో, బ్రదర్ భక్త సింగ్ గారితో మేము కూడా సేవ చేస్తామని వచ్చేసారు. రాత్రి మగళ్ళు అదే ఆలోచన, ఆత్మ రక్షణ కొరకు భారం. హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు టీచ్ చేసిన ఆమె ఉంది, ఒక ఆమె వచ్చింది. యంగ్ ఏజ్లో, యవ్వన ప్రాయంలో ఆమె భక్త సింగ్ గారి దగ్గరికి వస్తే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని కొట్టేదానికి వచ్చారంట. ప్రార్థన చేశాడు, వాళ్ళు సైలెంట్కి వెళ్ళిపోయారు. ఆమె అక్కడే స్థిరపడిపోయింది. ఆమెను కలిశాను నేను దేవుని రూపంలో. చెప్పింది, నా కోసం దైవజనుడి మీదకి వచ్చారయ్యా, నేను నిలబడ్డాను, నేను బెండ్ అవ్వలేదు, వెళ్ళలేదు. ఆయన ఏం చేస్తాడు? వెళ్ళు, నీ కుటుంబ సభ్యులు నీ గురించి ఆశలు కలిగి ఉన్నారు కదా. లేదు లేదు, నేను సేవ చేయాలి, దేవుని పని చేయాలి. ఎంత చదువు చదివింది, ఏ స్థాయి వ్యక్తి, దేవుని కృపను బట్టి పండు ఇప్పటికీ ఉన్నారు అక్కడే హెబ్రోన్లో. ఫోటోలు ఉన్నాయి వాళ్ళతో, నేను దిగిన ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ చదువులు, వాళ్ళ అంతస్తు, వాళ్ళ సౌందర్యం, వాళ్ళ యవ్వన జీవితం మొత్తం పణంగా పెట్టేసి, మొత్తాన్ని వదిలేసి దేవుని సేవకు తమను తాము అప్పగించుకున్నారు. హైదరాబాద్ సరౌండ్స్ ప్రాంతాల్లో చిన్న చిన్న గుంపుల్ని సిద్ధపరిచి వీధి సువార్తలు ప్రకటించి, ఈరోజు హైదరాబాద్లో ఏదన్నా కాస్త కోస్తో దేవుని సువార్త ఉనికి ఉంది అంటే అందులో సింహభాగం హెబ్రోను సహవాసం యొక్క ప్రభావం ఉంది అని నేను చెప్తాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఫోటోలు ఉంటాయి, ఆ తల్లులు వాళ్ళతో ఉన్న ఫోటోలు ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే త్యాగం, త్యాగం. అరుగో ఆ చివరి తల్లి, ఆ వైట్ శారీ అక్కడ మొత్తం 70, 80 వయసు, 65 నుంచి పైనే. చూడు, వాళ్ళు రేకుల ఇంట్లో ఉన్నారు. దాదాపు 50 ఏళ్లకు పైచిలకు వాళ్ళు వీధి సువార్తలు ప్రకటించి, సండే స్కూళ్ళు ఏర్పాటు చేసి, ప్రార్థనా గుంపులను ఏర్పాటు చేసి, చిన్న చిన్న సండే స్కూళ్ళు ఏర్పాటు చేసి అందులో పరిచయం చేసి, ఆ సండే స్కూల్లో పెరిగి పెద్ద అయిన వాళ్ళు మిషనరీలుగా వెళ్ళారు, సేవకులయ్యారు, దైవజనులుగా సేవకులయ్యారు. వాళ్ళు సేవ చేశారు. వాళ్ళు ఉన్న నివాసం చూడండి, వాళ్ళకి ఇంతవరకు సరైన సౌకర్యాలు లేవు, ఏసీలు లేవు, హడావుళ్ళు లేవు. ఆ రేకులు ఇల్లు చూడండి, అది మొత్తం వాక్యాలతో నింపబడి ఉంటాయి. కనీసం సీలింగ్ కూడా చేయాలి ఆ రేకుల పంచకి. చెక్క తలుపులు, జాలీలు కొట్టిన తలుపులు. బయట చూస్తే ఆ మెల్ల మీద అంతా బట్టలు ఆరేసి ఉన్నాయి పాపం, చిన్న చిన్న దండేల్లా గట్టి. ఈ రోజుకు చూడండి ఏది వాళ్ళకి సౌకర్యం. అలాంటి స్థితిలోనే అలానే ఉంటూ వాళ్ళు సేవ చేస్తున్నారు. అటు పక్క చూడండి, ఆ సీలింగ్ షీట్లు ఊడిపోయి ఉన్నాయి. ఈరోజు కొంచెం సేవ చేస్తే చాలా అన్ని సౌకర్యాలు ఉండాలి, అన్ని భోగాలు ఉండాలి, అన్ని హోదాలు ఉండాలి, ఏది నొప్పి తగలకూడదు. మరి దాదాపు 50 ఏళ్లకు పైచిలకు సేవలు అలాగో కరిగిపోయి ఉన్నారు. వాళ్ళ వృద్ధాప్యంలో సైతం అలానే ఉన్నారు వాళ్ళు. ఈరోజు ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లకే లెక్చర్ ఇచ్చినటువంటి లెక్చరర్ల వాళ్ళు, కానీ క్రీస్తు కోసం వాళ్ళ త్యాగం అదే. క్రీస్తు కోసం వాళ్ళ సమర్పణ అది. ఆత్మల కొరకు, ఆత్మ రక్షణ కొరకు వారి త్యాగం అది. వాళ్ళ జీవితాలను అలాగా బలిపీఠం మీద పెట్టారు. యవన ప్రాయంలో ఎన్ని రకాల శోధనలు, దేన్ని లక్ష్య పెట్టలేదు. సేవే, 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 సేవే. ఈరోజు ఆ తల్లులు యవనస్తురాలైనటువంటి ఆడపిల్లలకి, మగపిల్లలకి ఛాలెంజ్ ఇస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. ఉందా నీకంత సీను? ఉందా నీకంత దమ్ము? 14-15 ఏళ్ళు రాకముందే యవన కోరికలతో కలలు 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 గంటా ఉన్నావు. 18 ఏళ్ళు వచ్చేసరికి ఆ కలలు పీక్ స్టేజీకి వెళ్ళి లవ్వులు, తొక్క, తోటకూర కట్ట అని తిరుగుతున్నావు. మళ్ళీ నేను విశ్వాసం వచ్చి మోకాళ్ళ మీద ఉంటావు, భక్తిగా వాక్యాలు విన్నట్టుంటావు, చేసే తప్పుడు పనులన్నీ చేస్తావు. ఏదేనా తల్లి నీ సమర్పణ అని ప్రశ్నిస్తున్నారు. ఏదేనా తల్లి నీ త్యాగం? ఏది నా కుమారుడా నీ సమర్పణ? ఏది నీ త్యాగం? వారి త్యాగం నిన్ను ప్రశ్నిస్తుంది, నన్ను ప్రశ్నిస్తుంది. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో,
ప్రైజ్ ద లార్డ్.